నేనేమన్నానే పోరి పండుగ కదా ఏదో ఆడవిళ్ళ ఇంటి ముంగట ఉండాలని ఫోన్ చేయమన్నా. నీకు అన్నింటికి ఇంటి ముంగట ఉండాలిగా. మరి సపడే కీడికే తీసుకొచ్చుకొని పెట్టుకో, అయిపోతుంది ఒక పని. నడువిగా నడువు, ఇది కాని పని కానీ తప్ప నడువు. నువ్వు వస్తా లేకపోతే నీ ఒక్కదాన్ని పోవన్నా. నీ ఆగరా అదే పోదాం కానీ చెల్లె రాకి కట్టొద్దా? కట్టొద్దా అనుకుంటే పొద్దున్న నుంచి ఇంతవరకు దాకా చేసినావు. ఆమె కట్టేది లేదు, నువ్వు కట్టించుకునేది లేదు. నువ్వు వస్తావా రావా? నువ్వు రాకపోతే నేను మావతా. మరి ఓ పోడా, ఆ చెల్లెని పిలుచుకొని రాఖీ కట్టుకోరా జల్ది. కట్టుకొని దాన్ని తీసుకొని పో మీ అత్తగారింటికి దప్పున. సరే తీయే చెల్లె రారా, ఇక ఎంతసేపు ఉంటారా లోపల? ఆ సామాన్లు గిన్నెలలో పోసుకోనరా. పండుగరానికి ఇట్లా లేడీ చేస్తావు నాయనా, అక్కేదే కనిపిస్తలేదు. అరే రాగిల పండుగ బిడ్డ, మనకి రాగిలు కట్టడానికి దుకాణం పోయి కొనకరానికి. అరే దున్నపోతులేక మంచిగా ఉన్నావు కదరా, అక్కనక దుకాణాలకు తీసుకురాకపోయినావు. నువ్వు ఇంకా బాహుబల దున్నపోతులు ఎక్కున్నావు, నువ్వు పోయి గమనించుకొస్తే అయిపోగారా నన్ను అంటున్నావు. అరే చిన్న పెద్ద లేదురా, ముందుగా తానం చేసి తయారైంది ఎవరా నువ్వు? ఎవడైతే రా పోయడానికి? అరే బిడ్డ, ఈ రోజు రాగిల పండుగ అన్నదమ్ములు కలిసి ఉండాలని కొట్లాడుకుంటారా? అయితే రేపటి నుండి కొట్టుకోమంటావా నాయన? ఏమున్నావురా? ఇంటే సీనియర్ మొత్తం లంగ తయారైతే. ఏమైందా నీకు? పండుగ రోజు కూడా ముఖమంతా పాత పచ్చట్లుగా పెట్టుకున్నావు. అరే ఏమైందే? తెస్తావా లేకపోతే బయటకు పోయి రారేమన్నా? ఏమైందే? కాలుగాలిన కోడి లెక్క పండుగ నేడుస్తున్నావు. నీకేమైందిరా బాడుకోం? నా బాధ నేను నిలవోసుకుంటున్నా. నీకు పెళ్ళని చక్కగా ఉండగానే అయిపోయినారా? అరే నీకేమైంది? నీకేం తక్కువ చేస్తున్నాం మేము? మంచిగా చూసుకోగానే అయిపోయినా అయ్యా. ఊరంతా ఆడపిల్లలు వచ్చారు, నా బిడ్డ రాకపోయే. అరే బిడ్డ ఎందుకు లేదే? పెద్ద బిడ్డ ఉండే రాగిలు కొనడానికి ఆల్రెడీ దుకాణంలో ఓడమైందిగా, ఇంకేంది? పెద్ద బిడ్డ ఉండగానే అయిపోయినా అయ్యా. చిన్న బిడ్డ రాకనే పాయే. ఈ అడ్డమైన బాడుకో చేయే వాటికి విని పంచాయతీ కోసం అని వస్తే దాన్ని అన్నదాని మాటలు అని పంపించిండు. బిడ్డ